జై గురుదత్త. ఈ పూట వంకాయ మిరపళ్ళు వేసి పచ్చడి చేస్తున్నాను. ఇవి కూర చేసుకునే మిరపకాయలు, రంగు వచ్చి ఇంత బాగుంటాయి. ఇది పెద్ద వంకాయ. ఉప్పు నీళ్ళల్లోకి తరిగేసి పక్కన అట్టు పెట్టుకుని మూకుట్లో ఒక 4 స్పూన్లు దాకా వేరుశనగ నూనె వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసి వేగాక 3 స్పూన్లు దాకా వేరుశనగ గుళ్ళు, ఇవి కూడా వేగిన తర్వాత సమానంగా నువ్వులు వేసాను వేరుశనగ గుళ్ళకి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు కూడా ముక్కలు తరిగేసి ఒకసారి ఘాటుపోయేదాకా వేయించేసుకుని అప్పుడు ఈ వంకాయ ముక్కలు నీళ్ళల్లోంచి గట్టిగా పిండేసి ఈ పోపు మీద వేసేసుకోవాలి. ఒకసారి అడుక్కి పైకి కలిపేసుకుని సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని చింతపండు చిన్న నిమ్మకాయ అంత వేసాను నేను, అంటే ఒక 4-5 అంగుళాలు. మూత పెట్టేసి మూత పైన కాసిన ఇలా నీళ్లు పోసుకుంటే ఆవిరికి దగ్గరగా మగ్గుతుందన్నమాట, ముక్క అడుగంటకుండా ఉంటుంది. ఇంతే. ఇది ఈ వేడి మీద కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇలా రోట్లోకి తీసేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు నూరేసుకోవచ్చు పచ్చడిది. కొద్దిగా బెల్లం వేసి ఇలా బండతో నూరేసుకోవడమే. మిక్సీలో మనం ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఒక్కోసారి నుజ్జైపోతుంది అనమాట. అందుకని తక్కువే చేసుకుంటాం కాబట్టి నేను ఇలా బండతో చేసేస్తాను. బాగుంటుంది, ఊరే కొద్దీ బాగుంటుంది. పైన తీసేసి కొంచెం నీరుల్లిపై రేఖల కింద ఒలిచి వేసుకోవచ్చు, గోంగూర పచ్చట్లో తింటాం కదా అలాగా. కంటికి కాస్త ఇంపుగా కావాలి అనుకుంటే కనుక మూకుట్లో 1 స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు పైన పోపు పెట్టుకోవచ్చు. ఇది అన్నంలో సరే కాస్త పప్పు నూనె వేసుకు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. జొన్న ఇడ్లీలు, దోశలు, ఇడ్లీ వేటికైనా బాగుంటుంది. ఇలా చేస్తాను.